మెగాస్టార్ చిరంజీవిని ఈ రోజున టాలీవుడ్కి చెందినటువంటి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కలుస్తున్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు అల్లు అరవింద్తో పాటు సుప్రియ, తర్వాత మైత్రి సంబంధించి రవి, ఇలా అందరూ కూడా రావడం జరిగింది. ఇంకా మరికొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా మొత్తం కూడా రాబోతున్నారు. అంటే ముఖ్యంగా ఎవరైతే సినిమాలు యాక్టివ్గా చూస్తూ ఉన్నారో ఆ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సమావేశం అవుతున్నారు. అయితే గత 2 రోజుల నుంచి కూడా ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎందుకంటే ఇటు ఫిలిం ఛాంబర్ వర్సెస్ ఇటు ఫిలిం ఫెడరేషన్కు ఈ రెండింటి మధ్య ఇండస్ట్రీ ప్రస్తుతం సతమతం అవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీని ఒక సొల్యూషన్ తీసుకురావడం కోసమే మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఇక మరొక వైపు ఇప్పటికే 30% పెంచితేనే షూటింగ్ చేస్తామంటూ ఎవరైతే 30%కి ఇస్తున్నారో వాళ్ళకి షూటింగ్కి వెళ్తున్నటువంటి ఫెడరేషన్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఫెడరేషన్కి, దానికి సంబంధించి ఈ రోజున అక్కడ లేబర్ డిపార్ట్మెంట్ను కమిషనర్ కూడా కలవడం జరిగింది. అయితే ఆయన దగ్గర కూడా చర్చలు కూడా ముగిసినట్టుగా మనం తెలుస్తుంది. అయితే ఈ చర్చల్లో మాత్రము కమిషనర్ ఒక సజెషన్ కూడా ఇవ్వడం కూడా జరిగిందంట. అంటే వేతనాలు ఒకవేళ పెంచితే మాత్రం ఒక 3 దఫాలుగా పెంచుకునే విధంగా ఒకటి ప్లాన్ చేయమని ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే ఫస్ట్ టైం ఒక 5%, సెకండ్ టైం 10%, తర్వాత ఒక 15% ఇలా పెంచుకుంటూ వెళ్ళండి అనేసి కూడా ఆయన, అంటే ప్రతి సంవత్సరానికి అలా పెంచుకోవడానికి ఆ విధంగా ఆలోచించమని ఇక్కడ ఫెడరేషన్కి చెందినటువంటి నాయకులు కూడా కమిషనర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి దీనిపైన ఫెడరేషన్ నాయకులు కూడా సమావేశమై మరొకసారి దానిపైన చర్చిస్తారని కూడా తెలుస్తుంది. ఇక మరొక వైపు ఏంటంటే ఇప్పటికే ఇటు ప్రొడ్యూసర్స్ కూడా 30%కి ఒప్పుకోకపోవడం, దాంతోపాటు ప్రస్తుతం యాక్టివ్ గిల్డ్కి సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చేసి ఎవరైతే స్కిల్స్తో ఎక్కువ మంచిగా ఉంటారో, ఇంప్రూవ్మెంట్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా సినీ ఇండస్ట్రీకి ఆహ్వానం పలుకుతూ వాళ్ళు కూడా ఒక నోటిఫికేషన్ కొట్టడం జరిగింది 24 క్రాఫ్ట్స్కి. అంటే ఇప్పుడు కనుక యాక్టివ్ గిల్డ్ కనుక ఈ విధంగా దీంట్లోకి తీసుకుంటే మాత్రం 24 క్రాఫ్ట్స్కి సంబంధించి కూడా దీంట్లో మొత్తం తీసుకుంటే యాక్టివ్ గిల్డ్కి అటు ఫెడరేషన్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో కొన్ని వేల మంది, వాళ్ళకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఉపాధి కూడా పోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇదే అంశం పైన కూడా దీంట్లో కూడా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి దగ్గర కూడా దీనిపైన కూడా ఒక డిస్కషన్ అయితే జరిగే అవకాశం ఉంది. అయితే ఈ రోజు ఉదయం కూడా మనం చూడొచ్చు ఇటు ఫిలిం ఛాంబర్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించి ప్రెసిడెంట్ అయినటువంటి మంచు విష్ణు కూడా కలవడం జరిగింది. మంచు విష్ణు ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపు నుంచి కూడా ఆయన చెప్పింది ఏంటంటే కంపల్సరీగా ఛాంబర్కి ప్రొడ్యూసర్కే మేము సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే నిర్మాత అనేవాడు తండ్రి లాంటి వాడు, తండ్రి బాగోలేకపోతే పిల్లలు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అతనికే సపోర్ట్ చేస్తామన్నట్టుగా వాళ్ళు కూడా ఇటు ప్రొడ్యూసర్స్కి సపోర్ట్ చేయడం కూడా జరిగింది. మరొక వైపు చూస్తుంటేనే ఇప్పటికే ఇటు పీపుల్ మీడియాతో పాటు కొంతమంది ఇప్పుడు ఇటు ఫెడరేషన్కి మొత్తం కూడా ఆ నోటీసులు కూడా ఇవ్వటం జరిగింది. అయితే మనం చూడొచ్చు ఇక్కడికి ఇప్పుడు మన సీనియర్ ప్రొడ్యూసర్ అయినటువంటి డి సురేష్ బాబు గారు కూడా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని కలవటానికి పోతున్నారు. నిర్మాతలందరూ కూడా ఆయన దగ్గరకు కూడా వెళ్ళేసి ఇప్పుడు ఈ విషయం దీనికి ఒక కన్క్లూజన్ తీసుకురావాలి, సొల్యూషను అంటే నిర్మాతలకి దాంతోపాటు ఇటు ఫెడరేషన్కి ఒక ఆమోద్యోగమైనటువంటి దాన్ని తీసుకొని రావడానికే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి దగ్గరికి అందరూ కూడా వస్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన కులంకషంగా, ఎందుకంటే ఇప్పటికే లేబర్ కమిషనర్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చినటువంటి సజెషన్స్ కూడా ఇప్పుడు ఇక్కడ ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. మరొక వైపు ఏంటంటే గిల్డ్ ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో అది ప్రస్తుతానికైతే దాన్ని హోల్డ్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. అంటే తర్వాత ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే మాత్రము దాంట్లో కూడా దాన్ని తర్వాత ఎంప్లాయీస్ మిగతా వాళ్ళని తీసుకొని ఇటు ఫెడరేషను, దాంతోపాటు మరొక వైపు ఈ గిల్డ్కి సంబంధించి ఏవైతే యాక్టివ్ ప్రొడ్యూసర్ గిల్డ్ తీసుకున్నటువంటి 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇద్దరిని కూడా కలిపి ఇండస్ట్రీకి ఉపయోగించుకునే విధంగానే చూస్తామని కూడా పొద్దున మనకి ఫిలిం ఛాంబర్కి సంబంధించినటువంటి కొంతమంది ప్రతినిధులు కూడా చెప్పడం జరిగింది. మనం చూడొచ్చు చాలామంది ఇప్పటికే దీనికైతే సినీ ప్రొడ్యూసర్స్ మొత్తం కూడా, ఎందుకంటే చాలామంది సినీ ప్రొడ్యూసర్స్లో వీళ్ళలో పెద్ద ప్రొడ్యూసర్స్, ముఖ్యంగా యాక్టివ్గా ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ వీరందరూ మాత్రం మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి కూడా దాదాపుగా 2 రోజుల నుంచి కూడా షూటింగ్ కూడా బంద్ అయిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అనిల్ రాపూడితో చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ కూడా ఇప్పుడు కార్మికులు ఇలా మొత్తం కూడా వాళ్ళందరూ కూడా సహాయ నిరాకరణకు ఉంచడంతో మొత్తం కూడా సినిమా షూటింగ్లు కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతో మెగాస్టార్ చిరంజీవి కూడా ముందుకు రావడం జరిగింది. దాంట్లో భాగంగానే నిర్మాతలందరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో చర్చించి ఫెడరేషన్కి ఏ విధంగా మనం ముందుకు పోదాము అనే దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఫెడరేషన్కి కూడా సంబంధించి మొత్తం వాళ్ళకు కూడా కొంత 30%
ఎఫెక్ట్ కాకుండా చాలా వరకు అంటే ఒక 15%కు వచ్చే విధంగా కూడా వాళ్ళతో కూడా మాట్లాడి, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఒక సినిమా రిలీజ్ అయ్యి బయటకు వస్తే ఒక రోజుతో తర్వాత నెక్స్ట్ డే నుంచి కూడా ఆడని పరిస్థితులు ఈ మధ్య ఉన్నాయి. ఇండస్ట్రీ గ్రోత్ కూడా ప్రస్తుతం -13కు పడిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు ఫెడరేషన్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వర్కర్స్ వారందరూ కూడా అర్థం చేసుకోవాలన్నట్టుగానే చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సొల్యూషన్గా ఇప్పుడు ఒకవైపు లేబర్ డిపార్ట్మెంట్ ఒకవైపు కొన్ని సొల్యూషన్స్ ఇస్తే, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి దగ్గర జరిగేటువంటి ఈ సమావేశంలో మాత్రం కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ కీలక నిర్ణయాల్లో మాత్రం తప్పనిసరిగా ఫెడరేషన్కి మాత్రము వాళ్ళు కూడా ఆమోదించే విధంగా, వాళ్ళు కూడా చాలా వరకు కూడా తగ్గే విధంగానే ఇండస్ట్రీకి ముందుకు పోవాలి. షూటింగ్స్ మొత్తం ఇప్పటికే గత 2 రోజుల్లో కూడా జరగకపోవడంతో ఈ సినిమా భవిష్యత్తులో వచ్చే సినిమాలు ఏదైతే ఉన్నాయో వాటిపైన చాలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూడొచ్చు, త్వరలోనే పెద్ద సినిమాలు సంక్రాంతికి రావాలంటే ఒక షెడ్యూల్తో ఉంటారు. చాలామంది స్టార్ కాస్ట్ అందరూ ఉంటారు. కాబట్టి వారందరి యొక్క కాల్ షీట్స్ అన్ని కూడా వేస్ట్ అయిపోతున్న పరిస్థితి ఉంది. అందుకని దీనికి ఒక సొల్యూషన్ కూడా తీసుకురావడానికి చూస్తున్నారు సునీల్.